అందరికీ నమస్కారం. ఆసనాలకి వ్యాయామాలకి స్పష్టమైన వ్యత్యాసం ఉంటుందన్నమాట. వ్యాయామము అంటే శరీరాన్ని ఒక్కొక్క అవయవానికి వ్యాయామం చేసేటప్పుడు ఆ భాగాన్ని కంటిన్యూస్గా కదుపుతూ ఉంటాం. ఉదాహరణకి చేతి వేళ్ల వ్యాయామం ఇట్లా కదిపితే ఇది వ్యాయామం అంటారు. 2 నిమిషాల్లో నిమిషం ఇట్లా చేస్తే ఇది వ్యాయామం. ఆసనం అంటే దీన్ని బిగించి ఇట్లాగే ఉంచటం. ఆసనం అంటే శరీరాన్ని ఒక భంగిమలో పెట్టి ఆ భంగిమలో కదపకుండా స్థిరముగా ఆసన స్థితిలో కొన్ని నిమిషాలు కొన్ని సెకండ్లో అలాగే ఉంచితే ఆసనం. ఇది ఆసనం, ఇది వ్యాయామం. ఆసనానికి వ్యాయామాలకి ఫలితాల్లో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు రక్త ప్రసరణ చేయనప్పుడు కంటే ఎక్కువ వెళుతున్నది, కానీ ఆసనాలు చేసి ఆపినప్పుడు ఎందులో వెళ్ళనంత రెట్టింపు బ్లడ్ సప్లై ఈ భాగానికి వస్తుంది. ఎగ్జాంపుల్, ఇట్లా గుప్పడిని బిగించి ఉంచాం, ఇక్కడ బ్లడ్ సప్లై మజిల్స్ టైట్ అవ్వటం వల్ల ఆగిపోయింది. ఆగటం వల్ల ఈ కణజాలంలో ఆక్సిజన్ కోసం రిజర్వ్లో ఉన్న వాటిని వాడుకుంటూ ఈ కణాలను ఆక్సిజన్ కోసం బాగా డిమాండ్ చేస్తూ ఎదురు చూస్తూ ఉంటాయి. అందుకని కొన్ని సెకండ్లు కొన్ని నిమిషాలు ఇలాగే ఉన్నప్పుడు ఆక్సిజన్ తగ్గి మీకు ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆకలి బాగా మాడి ఎదురు చూస్తూ ఉంటే పొట్ట ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది. ఇక్కడ సెల్స్ అన్నిటికీ ఆక్సిజన్ తగ్గి బ్లడ్ సప్లై తగ్గి కొన్ని సెకండ్లకి కొన్ని నిమిషాలకి నొప్పి వచ్చిన తర్వాత, అంటే ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ తగ్గింది, రక్తం తగ్గింది, ఈ భాగాలకు ఎక్కువైంది. అంటే గేట్లేసి నీళ్ళని యువతల వరకు ఎక్కువ ఉంచి అవతల నీళ్ళు లేకుండా ఆపినప్పుడు గేట్లు ఎట్లా లాక్ చేసి ఉంచాం అలా ఉంటుందన్నమాట. గేట్లు ఎత్తిరితే నీళ్లు దూకినట్లే ఇప్పుడు ఆసనం తీసేసాం, ఇక్కడ ఆగిన బ్లడ్ సప్లై గేటులు లేపిన తర్వాత నీళ్లు ఫోర్స్ఫుల్గా ఎప్పుడు వెళ్ళనంత దూకినట్లే బ్లడ్ సప్లై ఇక్కడ ఎక్కువ అవుతుంది. వ్యాయామంలో కంటే రెట్టింపు బ్లడ్ సప్లై అవయవాల్లో పెరుగుతుంది. అది ఆసనాల్లో ఉన్న గొప్పతనం. అంటే ఆసనం అంటే శరీరాన్ని ఒక భంగిమలో పెట్టి స్థిరముగా కదపకుండా కొన్ని నిమిషాలు అట్లా ఉంచితే దాని ఆసనం అంటారు. పదే పదే కదుపుతుంటే దాన్ని వ్యాయామం అంటారు. అందుకని సూర్య నమస్కారాలు వ్యాయామం కిందకు వస్తాయి. 12 భంగిమలో ఒక సూర్య నమస్కారం అయినా వ్యాయామమే. కానీ ఆసనాలు అంటే భంగిమ పెట్టి కదపకుండా ఉంటారు కాబట్టి ఇది ఆసనం, అది వ్యాయామం. మీరు ఏరోబిక్స్, జిమ్ము, రకరకాలుగా జుంబా, డ్యాన్స్ ఇట్లాంటి ఏం చేసినా, నాట్యం చేసినా అన్ని వ్యాయామాల కిందకు వస్తాయి, కానీ ఆసనాల కిందకి రావు. అందుకని ఒక ఆసనాలకు మాత్రమే ప్రత్యేకమైన ఫలితం ఇలా స్పెషల్గా ఉంటుంది. ఏ భాగానికి బ్లడ్ సప్లై ఆపాలంటే, ఏ భాగానికి రెట్టింపు బ్లడ్ సప్లై పెంచాలంటే ఆ భాగానికి పెంచే స్పెషలైజ్డ్ టెక్నాలజీ యోగ విద్యలో ఉంది. కాబట్టి దీని విలువ తెలుసుకుని మనందరం యోగాను ఆచరిద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.